హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను మీ ఆర్పి. ఈ వీడియోలో రేపు అంటే 4th ఆగస్ట్కి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, కీ లెవెల్ ఎక్కడుంది, ఎక్కడ మనకి మంచి సపోర్ట్ ఉంది, హై రెసిస్టెన్స్ ఎక్కడుంది, అదేవిధంగా ఒక స్టాక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. టెక్నికల్గా మనం చార్ట్స్ చూసే ముందు ఈ మంత్ కమింగ్ సాటర్డే అండ్ సండే 2 రోజులు హైదరాబాద్లో ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్కి ఒక వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా profitmaster.in వెబ్సైట్లో ఉన్నాయి. అదేవిధంగా మా వాట్సాప్ నెంబర్ 7995127008కి కాంటాక్ట్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వర్క్షాప్లో జాయిన్ కండి. సో స్ట్రైట్ అవే మనం ఇప్పుడు నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ మనం చాలా వీడియోస్లో చెప్పాం. ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. మనకి ఈ రేంజ్ ఎటు బ్రేక్అవుట్ అయితే అది ర్యాలీగా వెళ్ళొచ్చు అని. సో ఈరోజు మనకి ఒక డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది 15,960 పైన. క్లోజింగ్ బేసిస్లో బాగా ర్యాలీ వచ్చిందంటే మనకి 960 తర్వాత 16,130 వరకు వెళ్ళింది. సో అబౌట్ 170 పాయింట్స్ ఈ బ్రేక్అవుట్ లెవెల్ నుంచి. ఇది ఇప్పుడు మొమెంటం చూస్తే చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది. 2 రకాల రీజన్. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కొంచెం మనకి బ్యాంకింగ్ స్టాక్స్లో వీక్నెస్ కనిపించింది. అది ఈరోజు రివర్స్ అయినట్టు కనపడుతుంది. చాలా వరకు బ్యాంక్స్లో ఒక లోయర్ లెవెల్లో బయింగ్ ప్రెషర్ వచ్చింది. దాని నుంచి కొంచెం నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా మొమెంటం చూసాం మనం. సో ఇది ర్యాలీ ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అవుతుందంటే వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. జనరల్గా బ్రేక్అవుట్ ఒక కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే అది కొంచెం మొమెంటం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడున్న టెక్నికల్గా చూస్తే మాత్రం మనకి హయ్యర్ లెవెల్స్లో అంటే పైన మనకి చార్ట్స్ ఏమి ఉండవు. అంటే ఆల్ టైమ్ హైకి వచ్చిన తర్వాత ఇప్పుడు క్లోజింగ్ బేసిస్లో ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది నిఫ్టీ. సో ఈ ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు మనకి ఇక్కడ సప్లై ఏరియా కానీ ఒక రెసిస్టెన్స్ ఏరియా కానీ కనపడదు. కానీ మనం ఫిబొనాచి రేషియోస్ ప్రకారం అన్చార్టెడ్ టెరిటరీలో ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉంటాయో వాటిని క్యాలిక్యులేట్ చేసి చూడొచ్చు. సో అట్లా చూసినప్పుడు మనకి మెయిన్గా కనపడే లెవెల్ ఇప్పుడు 16,500 సైకలాజికల్గా అండ్ ఆల్సో ఆప్షన్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 16,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కనపడుతుంది. బట్ ఫిబొనాచి రేషియోస్ల ప్రకారం చూస్తే మాత్రం 16,680 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడున్న సెనారియో చూస్తే రాబోయే రోజుల్లో మనకి 16,500 అండ్ 16,680 ఈ లెవెల్స్ని టచ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి నిఫ్టీలో. ఓవరాల్గా మనం రేపటికి చూద్దాం. కీ లెవెల్ వచ్చి మనకి 15,870 దగ్గర ఉంది. సో ఆ 870 కన్నా పైన ఉన్నంతకాలం కూడా అది హయ్యర్ లెవెల్స్కి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి. ఏదైనా మైనర్ కరెక్షన్స్ వస్తే దాన్ని బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అదేవిధంగా రేంజ్ చూస్తే 16,245 నుంచి 16,015 వరకు ఒక రేంజ్ కనపడుతుంది రేపటికి. అండ్ మ్యాక్స్ పెయిన్ ఇప్పుడు 16,000 దగ్గర ఉంది. సో మనకి ఎక్స్పైరీకి మ్యాక్స్ పెయిన్ చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాక్స్ పెయిన్ కూడా లాస్ట్ 3 సెషన్స్ నుంచి చూస్తే స్లోగా పెరుగుతుంది. ఒక 2 సెషన్స్లో కాన్స్టెంట్గా ఉంది కానీ లాస్ట్ 2 సెషన్స్లో పెరిగింది. సో కొంచెం మొమెంటం దానికి మనకి మొమెంటంని బట్టి మ్యాక్స్ పెయిన్ కూడా పెరుగుతూ ఉంటుంది జనరల్గా. సో మ్యాక్స్ పెయిన్ కూడా హైయర్ లెవెల్స్ చూపిస్తుంది. మనకి బై ఆన్ డిప్స్ మోడ్లోకి మనం ఇప్పుడు వెళ్ళొచ్చు. అదేవిధంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒక్కసారి చూద్దాం మనం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు మంచి మొమెంటం చూసాం. ఈ స్మాల్ రేంజ్ ఏదైతే ఉందో లాస్ట్ ఒక 10 డేస్ నుంచి ఉన్న రేంజ్ని ఈరోజు బ్రేక్ చేసి హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. కాకపోతే ఇక్కడ మనకు ఒక హర్డిల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ గ్యాప్ ఏరియా ఉంది. మోస్ట్లీ మనకి ఇదంతా కూడా గ్యాప్ ఏరియా కింద తీసుకోవచ్చు మనం. 35,300 నుంచి 35,350 నుంచి 35,680. సో ఈ రాబోయే 1 or 2 డేస్లో ఈ గ్యాప్ని ఫిల్ చేసిన తర్వాత మొమెంటంని చూడాలి మనం. సో ఇప్పుడు మాత్రం ఇది కొంచెం హర్డిల్ లాగా ఉంటుంది 35,650. సో ఈ లెవెల్ని దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో కూడా కొంచెం లాంగ్స్ తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం డిప్ వస్తేనే లాంగ్ తీసుకోవాలి. స్టాప్ లాస్ వచ్చి 34,800 కన్నా కొంచెం కింద పెట్టుకుంది. ఎందుకంటే 34,890 ఈ లెవెల్స్ మనకి పివోట్ లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ పివోట్ లెవెల్స్ని స్టాప్ లాస్గా పెట్టుకొని కొంచెం దీంట్లో కూడా ఒక పాజిటివ్ మూమెంటంతో ట్రేడ్ చేసే అవకాశం ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ మనకి రేపటికి చూస్తే కీ లెవెల్ 34,836 దగ్గర ఉంది. మ్యాక్స్ పెయిన్ 35,000. రేంజ్ వచ్చి 35,845 నుంచి 34,570 ఒక బ్రాడ్ రేంజ్ లాగా కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో. సో మనం ఇప్పుడు కొన్ని స్టాక్స్ చూద్దాం. ఈ రోజు కొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా బిల్డ్ అయినాయి. అదేవిధంగా కొంత మొమెంటం ఉన్న స్టాక్స్లో ఏ స్టాక్స్ మనకి మంచి మొమెంటం ఉన్నాయి ఇవి ఒకసారి చూద్దాం మనం.
సో ఈ డేటా ఏదైతే ఉందో ఇది కొంచెం ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఇదంతా కూడా ఫ్యూచర్స్ డేటా ఇది. సో ఫ్యూచర్స్లో చూస్తే మనకి బాగా ప్రైస్ గెయిన్ అయిన స్టాక్స్ చూస్తే క్యూమెన్స్ ఇండియా, అశోక్ లీలాండ్ నేను గతంలో చెప్పాను, లాస్ట్ 3-4 వీడియోస్ బ్యాక్ మీరు చూసుంటే ఆ వీడియోస్లో నేను అశోక్ లీలాండ్ గురించి చెప్పడం జరిగింది, ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా. సో అది ఈరోజు బాగా పెరిగింది అది. అదేవిధంగా లాల్ ప్యాథ్లాబ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హ్యావెల్స్, వీటిల్లో కొంచెం ప్రైస్ వైజ్గా ఒక మొమెంటం ఉన్న స్టాక్స్. అదేవిధంగా ప్రైస్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగిన స్టాక్స్ చూస్తే మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్ కనపడుతుంది, ఫిన్ నిఫ్టీలో ఉంది, అంటే ఫైనాన్షియల్ నిఫ్టీ. అదేవిధంగా గోద్రెజ్ సిపి, యూబిఎల్, వోల్టాస్, క్యూమెన్స్ ఇండియా, వీటిలో కొంత లాంగ్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్స్లో నుంచి ఒక స్టాక్ తీసుకొని మనం చూద్దాం. ఇక్కడ ఇండస్ ఇండ్ బ్యాంక్ చూద్దాం. బ్యాంకింగ్ స్టాక్లో ఇండస్ ఇండ్ బ్యాంకు ఈరోజు కొంచెం మొమెంటం ఉంది, బాగా పెరిగిన స్టాకు. దీన్ని టెక్నికల్గా ఒక చార్ట్ చూసి దీంట్లో మనకి ఏమైనా ఆపర్చునిటీ వస్తుందా, ఎక్కడ మనం ఎంట్రీ కావచ్చు, ఎక్కడ దీంట్లో మనం ట్రేడ్ చేసే అవకాశం ఉంది, ఒకసారి చూద్దాం. నేను గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పడం జరుగుతుంది, ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ ఉంటుంది, 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్. దీంట్లో టెక్నికల్ అనాలిసిస్ నుంచి అసలు స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి కంప్లీట్గా అడ్వాన్స్డ్ ట్రేడింగ్ లెవెల్స్ వరకు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 100 రోజుల ప్రోగ్రామ్ ఇది. క్లాసెస్ ఉంటాయి, లైవ్ మార్కెట్ క్లాసెస్ కూడా ఉంటాయి. దీనికి నెక్స్ట్ బ్యాచ్ August 9th నుంచి స్టార్ట్ అవుతుంది, కమింగ్ మండే నుంచి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. బ్యాచ్లో ఎప్పుడు కూడా లిమిటెడ్ మెంబర్స్ని మాత్రమే తీసుకుంటాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కాండి ఈ కోర్స్కి. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా profitmaster.in మా వెబ్సైట్లో ఉన్నాయి. అదేవిధంగా 7999512700 ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి మీరు నేర్చుకోవాలి, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా, ప్రొఫెషనల్ ఇన్వెస్టర్గా మీరు కావాలంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇప్పుడు మనం ఇండస్ ఇండ్ బ్యాంక్ స్టాక్ గురించి చూద్దాం. సో ఇది ఇండస్ ఇండ్ బ్యాంక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి ఈరోజు ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. మన ప్రీవియస్ ఈ రేంజ్, స్మాల్ రేంజ్ ఏదైతుందో దీన్ని, ఈ రేంజ్ని ఈరోజు బ్రేక్ చేసింది అరౌండ్ 1003 దగ్గర. అంటే 1003 ఎందుకంటే 1003 వచ్చి మనకి మంత్లీ పివోట్ లెవెల్ ఉంది. సో ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసి కొంచెం హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక్కసారి డౌన్ సైడ్కి వస్తే మాత్రం దీనికి మనకి మంచి ఎంట్రీ పాయింట్ కనపడుతుంది అరౌండ్ 1000 నుంచి 1009 మధ్యలో. సో ఈ లెవెల్స్లో వస్తే ఒక పుల్ బ్యాక్ లాంటిది వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు 990 స్టాప్ లాస్ పెట్టుకొని. సో హైయర్ లెవెల్లో చూస్తే మనకి ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా కనపడుతుంది 1040, 1030 మధ్యలో. సో ఈ గ్యాప్ ఏరియాని రాబోయే రోజుల్లో ఫిల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మన ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ గ్యాప్ ఏరియాలోకి వచ్చి గ్యాప్ ఏరియా రిజెక్ట్ అయితే, అంటే ప్రైస్ ఇక్కడ రిజెక్షన్ లాంటిది వస్తే మాత్రం ఇక్కడ మన ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. లేదు 1042ని కూడా బ్రేక్ చేసి పైన సస్టైనబుల్గా ఉంటే మనం దాన్ని కంటిన్యూస్గా ర్యాలీ లాగా చూడొచ్చు. 1075, 1080 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇండస్ ఇండ్ బ్యాంక్ సంబంధించి. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ లో ఒక ఆపర్చునిటీ కోసం చూడండి, ఒక డిప్ వస్తే, మైనర్ డిప్ లాంటిది వస్తే 1000, 1005 ఆ లెవెల్స్ లో వస్తే మాత్రం లాంగ్ ఎంట్రీ తీసుకొని 990 స్టాప్ లాస్, స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి. సో ఇది ఇండస్ ఇండ్ బ్యాంక్ కి సంబంధించిన టెక్నికల్ లెవెల్స్. ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం దీన్ని